సకల ఆశీర్వచన స్తోత్రములకు నిలయమైన నా ప్రియమైన తండ్రి, మీకు హృదయపూర్వకంగా వందనాలు. నాకు ఇచ్చిన మహా గొప్ప రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, నడిపిస్తున్న విధానం అంతటి కోసం వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. డిసెంబర్ 23 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. 1 రాజులు 19వ అధ్యాయం 7వ వచనం. అలసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏం చేశాడు? తినడానికి ఆహారం ఇచ్చి నిద్రపొమ్మన్నాడు. ఏలియా చేసింది చాలా ఘనకార్యం. ఆ హుషారులో రథం కంటే ముందుగా పరిగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు. అతని దేహం అలసిపోయింది. నీరసంతో పాటు దిగులు ముంచుకొచ్చింది. శారీరక రుగ్మతలను కూడా పట్టించుకోవాలి. మరి మనుషుల్లో గొప్ప గొప్ప వాళ్ళకి కూడా ఏలియాలాగా బదరీ వృక్షం క్రిందకి చేరవలసిన సమయం వస్తుంటుంది. ప్రభువు మృదువుగా మాట్లాడే మాటలు వాళ్ళని సేదతీరుస్తాయి. నీ శక్తికి మించిన ప్రయాణమిది. నేను నిన్ను బలపరుస్తాను. శారీరకమైన బలహీనతను ఆత్మ సంబంధమైన బలహీనతగా ఎంచి దిగులు పడకండి. ప్రార్థించడానికి కూడా ఓపిక లేదు. అలసిన దేహం సొమ్మసిల్లింది. మనసంతా ఒకటే దాహం, ఒకటే ఆలోచన. ఆదమరిచి కొంతసేపు నిద్రపోవాలి. అలా పడి నిద్రపోతే దేవుడేమంటాడో? అనుమతి లేకుండా నిద్రలోకి జారితే, ప్రార్థించకుండా పవళిస్తే క్షమిస్తాడా లేదా ఆలోచించు. నీకు మాటలైనా రాని ప్రాయంలో నీ తల్లి నిన్ను నిద్రపుచ్చలేదా? తన ఒడిలో లాలించి జోలపాడలేదా? నువ్వు నోరు తెరిచి అడగలేని వయసులో అడిగేదాకా నీకు అన్నం పెట్టకుండా ఆగిందా? నిద్రలో నీ గగుర్పాటును తన కౌగిట చేర్చి ఓదార్చలేదా? నీ బాల్య ప్రాయంలో చెప్పడం చేతగాని వేళ ఆ తల్లి ప్రేమ నీకు గుర్తులేదా? ఇప్పుడు ప్రార్థనకి కూడా ఓపిక లేని అలసటలో, మానవ సహజమైన బలహీనత లొంగదీసిన వేళ నిస్సంకోచంగా పడుకుని విశ్రాంతి తీసుకో. తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిద్రపో. నీ పరమతండ్రికి తెలుసు నీ అలసట. పసిపాపలాగా హాయిగా నిద్రపో. తలవాల్చవచ్చా లేదా అని సందేహం వద్దు. నువ్వు అలసిపోయిన విషయం తండ్రికి తెలుసు. నోటి మాటల ప్రార్థన ఒక్కటే కాదు ఆయన్ని చేరేది. నీ హృదయలోని ప్రేమని చూడగలడాయన. నీకు ప్రార్థించడం వచ్చని ఆయనకు తెలుసు. ప్రార్థించే ఓపిక తెలుసు. క్రీస్తు కరుణకి సరిహద్దులు నీకే తెలుసు. ఎన్నుకున్న వాళ్ళని ఎల్లవేళలా గమనిస్తాడాయన. తన ప్రియుల్ని పడుకోబెట్టి నిద్రపుచ్చినప్పుడు, కాచి కాపాడే భారం ఆయన మీద పడినప్పుడు నీ ప్రాణాన్ని ఆయనకు అప్పగించు. ఇక భయమే లేకుండా ఆయనలో పవళించు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.